Okay, so good morning everyone. Today ఇవాళ మనము ఇంటర్మీడియట్ 2A ఇంటర్మీడియట్ 2A మ్యాథ్స్ అందులో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే చాప్టర్లో 7 మార్క్స్కి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ చాప్టర్ అనేది చాలా ఈజీ చాప్టర్, ఈజీ స్కోరింగ్ చాప్టర్. కంపల్సరీ నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ చాప్టర్ని అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఈ చాప్టర్ అనేది నథింగ్ బట్ 10th క్లాస్లో మనం చదువుకున్న స్టాటిస్టిక్సే 90% అదే ఉంటుంది అన్నమాట. సో పూర్తిగా స్టాటిస్టిక్స్ పైన డిపెండ్ అయింది. ఓకే, నౌ సో ఫైన్ ద మీన్ డీవియేషన్. చూడండి, ఫైన్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అన్నాడు కదా, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. మనకి ఫైన్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే మనము డైరెక్ట్ మీన్ చేసుకోవచ్చు, స్టెప్ డీవియేషన్ చేసుకోవచ్చు. నేను మీన్ డీవియేషన్ అబౌట్ డైరెక్ట్ మీన్ మెథడ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీన్ డీవియేషన్ అబౌట్ డైరెక్ట్ మీన్ మెథడ్. మీన్ డీవియేషన్ అబౌట్ డైరెక్ట్ మీన్ మెథడ్ ఏముంది? ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ రాసుకుంటాం. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఇది క్లాస్ ఇంటర్వల్. తర్వాత ఫ్రీక్వెన్సీ రాసుకున్నాం. 5, 8, 15, 16, 6. 5, 8, 15, 16, 6. అయితే మనకి డైరెక్ట్ మీన్ కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటిది? ఆ ఫార్ములా కూడా ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, 1 second. యా, x బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi అంటే సిగ్మా fi అంటే మనం కనుక్కోవాల్సింది ప్రధానంగా ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనం xi కనుక్కోవాలి. xi అంటే మిడిల్ వాల్యూ. ఓకే, అంటే 0కి 10కి మిడిల్ వాల్యూ ఏమొస్తుంది నాకు? 5. 10కి 20కి మిడిల్ వాల్యూ ఏమొస్తుంది నాకు? 15. 20కి 30కి మిడిల్ వాల్యూ ఏమొస్తుంది నాకు? 25. 30 40కి 35. 40 50కి 45. ఇది fi వాల్యూస్, xi వాల్యూస్. ఇంకేముంది? fi ఇంటూ xi చేస్తే మీన్ వచ్చేస్తుంది అనమాట. సో fi ఇంటూ xi అంటే 5 into 5 25, 8 15 జార్ 120, 15 into 125. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట. మీరు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ అయితే మనం క్యాలిక్యులేషన్ చేసుకొని చేయాల్సింది. బీటెక్ వాళ్ళు అయితే ఇదే ప్రాబ్లము క్యాల్కులేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. రైట్, సో 15 2 300, 15 5 75 కాబట్టి ఎంత అవుతుంది మనకి? 375. ఓకే, 375. సో నెక్స్ట్ 1635 16 into 35. 1635 ఎంత వస్తుంది మనకి? 480. ఇది ఒక 80, 560. ఓకే, 560. నెక్స్ట్ 45 6 జార్ వచ్చి 270. 45 6 జార్ వచ్చి 270. ఇది fi ఇంటూ xi. సో దీని ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు? ఎక్స్ బార్ కనుక్కోవచ్చు కదా. ఎక్స్ బార్ అంటే ఏంది? డైరెక్ట్ మీన్ మెథడ్లో సిగ్మా fi xi బై సిగ్మా fi అంటే సిగ్మా fi x అంటే ఏంది? ఈ టోటల్ యాడ్ చేసుకోవాలి. టోటల్ యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 25 ప్లస్ 120 ప్లస్ 375 ప్లస్ 560 ప్లస్ 270. సో టోటల్ వచ్చి మనకి 1350 అంటే ఆన్సర్ వచ్చి 1350 బై సిగ్మా fi. 6 16 22 37 45 50 ఎంత వస్తుంది మనకి? 50. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది నాకు? 1350 బై 50 దట్ ఈస్ ఈక్వల్ 27. అంటే ఇక్కడ వరకు మీన్ కనుక్కోవడం తెలిసిపోయింది అనమాట. ఇది మామూలు 10th క్లాస్లో మనం కూడా చేసాం. ఇంకా మనం మీన్ డీవియేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు మీన్ డీవియేషన్ ఎలా కనుక్కోవాలి చెప్తాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీన్ డీవియేషన్ అంటే xi మైనస్ x బార్.
మీన్ నుంచి ఇచ్చిన వాల్యూ ఎంత డీవియేట్ అవుతుందో అది కనుక్కోవాలి. xi మైనస్ ఎక్స్ బార్ దీనికి మోడ్ వేస్తాం, ఎందుకంటే మనం ఓన్లీ ప్లస్ వాల్యూస్ తీసుకుంటాం ఈ మెథడ్లో. 5 మైనస్ 27, 5 మైనస్ 27 ఎంత చూడండి ఇక్కడ, 5 మైనస్ 27 మోడ్ అంటే ఎంత వస్తుంది నాకు, -20 వస్తుంది. కానీ మోడ్ అంటే ఏం వాల్యూ తీసుకోవాలి, ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి 22. నెక్స్ట్ 15 మైనస్ 27 ఎంత -12, 25 మైనస్ 27 -2. కానీ మనం మోడ్ కాబట్టి మైనస్ వాల్యూస్ చేయకూడదు కాబట్టి నేను అందుకు +2 వేస్తున్నాను. చూడండి మోడ్ అంటే ఓన్లీ ప్లస్ వాల్యూస్ వేసుకోవాలి. 35 మైనస్ 27 8, 45 మైనస్ 27 18. ఓకే, తర్వాత అసలు ఏం కనుక్కోవాలి మీన్ డీవియేషన్లో చెప్తాను చూడండి. మీన్ డీవియేషన్ ఫార్ములా వచ్చి నేను m.d అనుకుంటా. m.d అంటే మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ బై సిగ్మా fi అంటే సేమ్ ఇదే. మీన్లో సిగ్మా fi x బై సిగ్మా fi, మీన్ డీవియేషన్లో సిగ్మా fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ ఇంటూ డివైడెడ్ బై సిగ్మా fi. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి నాకు, fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ ఇది వస్తుంది. fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ అంటే 5 ఇంటూ 22 ఎంత వస్తుంది నాకు, 110. నెక్స్ట్ 8 చూడండి, 5 ఇంటూ 22, 8 ఇంటూ 12 96, 15 ఇంటూ 2 30, 16 ఇంటూ 8 128, 6 ఇంటూ 18 86 108. దీని సమ్మేషన్ తీసుకుందాం, ఏమవుతుంది మనకి సిగ్మా fi xi 110 ప్లస్ 96 ప్లస్ 30 ప్లస్ 128 ప్లస్ 108 దట్ ఈస్ ఈక్వల్ టు 472. అంటే ఏమొస్తుంది నాకు, 472 డివైడెడ్ బై సిగ్మా fi ఎంత 50. సో ఆన్సర్ ఇస్ 472 డివైడెడ్ బై 50 that is equal to 9.44. that is equal to 9.44. ఇది మీన్ డీవియేషన్. సో లెట్ మీ చెక్ 9.44. ఇప్పుడు ఇదే మీన్ డీవియేషన్ మనము స్టెప్ డీవియేషన్ ద్వారా ఎలా కనుక్కోవాలి. ఓకే, సో దట్ విల్ ఆ మెథడ్ని మనం వచ్చే వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఒకసారి నేను ఈ మెథడ్ ఒకసారి జస్ట్ రివైజ్ చేస్తున్నాను. ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ కాలం క్లాస్ ఇంటర్వల్, సెకండ్ కాలం ఫ్రీక్వెన్సీ, తర్వాత మీన్ అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, మనం xi కనుక్కోవాలి. xi అంటే మిడిల్ వాల్యూస్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్. ఇంకా fi ఇంటూ xi ఎందుకు మన ఫార్ములా డైరెక్ట్ సిగ్మా fi xi బై సిగ్మా fi. సో దాని ద్వారా ఏమో మనకి మీన్ వచ్చేస్తుంది. ఇంకా xi మైనస్ ఎక్స్ బార్ మాడ్ అంటే ఇచ్చిన x వాల్యూ మీన్కి ఎంత డీవియేట్ అవుతుంది, 5 మైనస్ 27, 15 మైనస్ 27, 25 మైనస్ 27. ఇందులో వచ్చే అన్ని వాల్యూస్ మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ మాడ్. ఇట్లా బ్రాసెస్ వేస్తే ఏమవుతుందంటే దాని మీనింగ్ మాడ్ అనమాట. అంటే ద డొమైన్ ఆఫ్ మాడ్ ఈజ్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ 0 to infinity. నెక్స్ట్ మీన్ డీవియేషన్ ఫార్ములా ప్రకారం మనం కనుక్కోవాల్సింది fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ కాబట్టి ఆ రెండు మల్టిప్లై చేస్తాం, అన్ని సమ్మేషన్ చేసుకుని మీన్ డీవియేషన్ ఫార్ములా పెట్టేసాం అనమాట. రైట్, తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం మనము మీన్ డీవియేషన్ ఫ్రమ్ స్టెప్ డీవియేషన్ ఎలా కనుక్కోవాలో చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ అండి. ఓకే, నా ఇప్పుడు ఇదే ప్రాబ్లంకి ఇందాక మనము మీన్ డీవియేషన్ ఫ్రమ్ డైరెక్ట్ మీన్ కనుక్కున్నాం. నేను చెప్పేది బాగా వినండి. క్వశ్చన్లో మనకి ఫైండ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ అంటే మనము ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు. లైక్ డైరెక్ట్ మీన్ మెథడ్ ఈజీగా ఉంటే డైరెక్ట్ మీన్ మెథడ్ చేసుకోవచ్చు, లేదు స్టెప్ డీవియేషన్ మెథడ్ ఈజీగా ఉంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ చేసుకోవచ్చు. అయితే డేటా పెద్దగా ఉంటే బెటర్ గో విత్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఎందుకంటే క్యాలిక్యులేషన్ అనేది మనకి ఇంటర్మీడియట్లో క్యాల్సీ ఇవ్వరు కాబట్టి, క్యాల్సీ వాడలేం కాబట్టి మనము బెటర్ ఆల్వేస్ ప్రిఫర్ స్టెప్ డీవియేషన్. ఓకే, అయితే స్టెప్ డీవియేషన్లో మీన్ కనుక్కోవడానికి ఫార్ములా అయింది మనకి x బార్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi ఇంటూ హెచ్. ఇది యాక్చువల్గా యూ అనుకుంటారు కొన్ని బుక్స్లో, ఇక్కడ డి అనుకున్నాను, అంతే పెద్ద తేడా ఏం లేదు. ఓకే, a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi ఇంటూ హెచ్. అయితే చూడండి xi అంటే మిడిల్ వాల్యూస్, అప్పుడు ఏమవుతుంది నాకు 0 కి 10కి ఏమవుతుంది నాకు 5,
10 కి 20 కి ఏమవుతుంది నాకు 10 15 ఇదేమవుతుంది నాకు 25 ఇది 35 ఇది 45 xi. di అంటే ఏంది డీవియేషన్ అంటే ఈ వచ్చిన వాల్యూస్లో ఏదో ఒక వాల్యూని మనము ఏ వాల్యూ అనుకుంటాం. లెట్ ఇట్ బి యూజువల్గా మన మధ్యలో ఉండే వాల్యూని ఏ అనుకుంటాం. ఓకే ఇది ఏ. 5 మైనస్ 25 చూడండి 5 మైనస్ 25 బై గ్యాప్ ఎంత హెచ్ అంటే 10. నెక్స్ట్ 15 మైనస్ 25 బై 10. నెక్స్ట్ 25 మైనస్ 25 బై 10. నెక్స్ట్ 35 మైనస్ 25 బై 10. నెక్స్ట్ 45 మైనస్ 25 బై 10. 45 మైనస్ 25 బై 10 అంటే డీవియేషన్ అంటే మనం అనుకున్న మీన్కి ఇచ్చిన ఎక్స్ఐకి ఎంత డీవియేషన్ అది కనుక్కోవాలన్నమాట. ఓకే సో అప్పుడు ఏమవుతుంది 5 మైనస్ 25 ఎంత అవుతుంది నాకు -20. -20 బై 10 అంటే -2. 15 మైనస్ 25 అంటే -10. -10 బై 10 అంటే -1. 25 మైనస్ 25 0. 35 మైనస్ 25 10. 10 బై 10 అంటే 1. ఇది 2. సో -2 -1 0 1 2. ఇప్పుడు మనం మీన్ కనుక్కుందాం. సో మీన్ కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలి మనం సిగ్మా FIDI. సో FIDI కాలం మిస్ అయింది. సో ఏమనుకోవద్దండి అది యాడ్ చేస్తాను చూడండి. రైట్ సో ఇక్కడ రాసాను చూడండి. Fi into DI. So 5 into -2 -10. 8 into -1 -8. 0 16 into 1 16. 6 into 2 12. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సిగ్మా FIDI ఎంత అవుతుందంటే 12 plus 16 28. 28 minus 8 20. 20 minus 10 10. ఎంత వచ్చింది నాకు 10 వచ్చింది. సో 25 plus 10 by sigma FI 50 into h ఎంత వచ్చింది నాకు అది కూడా 10. సో 10 10 100 150 అంటే 2. కాబట్టి 25 plus 2 that is equal to 27. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ సేమ్ మెథడే. ఏం కనుక్కోవాలి ఇక్కడ xi మైనస్ x బార్ అంటే సేమ్ ఇక్కడ ఎట్లా కనుక్కున్నాము xi మైనస్ x బార్ అంటే ఏం చేయాలి డీవియేషన్ ఫ్రమ్ మీన్ అంటే చూడండి 5 27 5 మైనస్ 27 ఎంత 22 మైనస్ వాల్యూ వేయకూడదు మాడ్ చూడండి మాడ్ అంటే మైనస్ వాల్యూ వేయకూడదు. ఓకే 22. 15 మైనస్ 27 ఎంత 12. 25 మైనస్ 27 ఎంత 2. 35 మైనస్ 27 ఎంత 8. 45 మైనస్ 27 ఎంత 18. 45 మైనస్ 27 వచ్చి 18. సో తర్వాత FI ఇంటూ xi మైనస్ x బార్ ఎందుకు మనకి మీన్ డీవియేషన్ ఫార్ములా వచ్చి ఇది మీన్ డీవియేషన్ ఫార్ములా సిగ్మా FI ఇంటూ xi మైనస్ x బార్ పై సిగ్మా FI. సో ఆ విధంగా ఏమవుతుంది నాకు FI ఇంటూ xi మైనస్ x బార్ కనుక్కోవాలి. ఇది FI ఇది xi మైనస్ x బార్. సో 5 ఇంటూ 22 ఏమొస్తుంది నాకు 110 96 12 15 to 30 16 8 are 128 18 6 are 108. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 472 వస్తుంది 472. ఓకే అగైన్ సిగ్మా FIDI ఫార్ములా మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే మీన్ డీవియేషన్ ఆల్రెడీ ఇక్కడ రాస్తున్నాను చూడండి మళ్ళీ చెప్తున్నాను. మీన్ డీవియేషన్ అంటే సిగ్మా FI ఇంటూ xi మైనస్ x బార్ బై సిగ్మా FI. ఇదంతా వచ్చింది మనకి 472 కాబట్టి 472 బై సిగ్మా FI ఎంత వస్తుంది నాకు 50. దట్ ఈస్ ఈక్వల్ టు 9.44. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మనము మీన్ కనుక్కోవడం వరకు మాత్రమే మామూలు తర్వాత అంతా రొటీన్ ప్రాసెస్. ఓకే మీన్ కనుక్కోవడం వరకు మాత్రమే మనకి జనరల్గా మనం కనుక్కునే మెథడ్. ఒకసారి డైరెక్ట్ మీన్ ఫార్ములా వేస్తాం. స్టెప్ డివిజన్ ఫార్ములా వేస్తాం. ఓకే తర్వాత మీన్ డివిజన్ ఎక్కడైనా సేమ్ టు సేమ్ ప్రాసెస్. ఓకే థ్యాంక్ యూ.